హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ బై షావ్స్. అందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్ అయిన టేస్టీ అండ్ యమ్మీ చికెన్ బిర్యానీ అయితే చేసేద్దామండి. బిర్యానీలోకి మనం శుభ్రం చేసిన చికెన్ని తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, ఒక చెక్క నిమ్మరసం యాడ్ చేసుకొని చికెన్ ని బాగా కలుపుకొని మ్యారినేట్ చేసుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలండి. ఇలాగా చిన్న మిక్సీ జార్ని అయితే తీసుకొని అందులో హోల్ బిర్యానీ స్పైసెస్, గసగసాలు, ధనియాలు, జీలకర్ర యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలండి. బిర్యానీ పేస్ట్ కోసం 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, ఒక మీడియం సైజ్ ఉన్న టొమాటోని యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా పట్టుకోవాలండి. ఇలా చూపిస్తున్నట్టు మెత్తటి పేస్ట్ లాగా పట్టుకోవాలి. చికెన్ ని కుక్ చేయడం కోసం బటర్ యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ లోకి హోల్ స్పైసెస్ యాడ్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి టొమాటో పేస్ట్ ని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ అనేది యాడ్ చేసుకోవాలి. మసాలా అనేది చికెన్ కి బాగా పట్టేలా కలుపుకొని 15 మినిట్స్ లో ఫ్లేమ్ లో సాఫ్ట్ గా కుక్ చేసుకోవాలి. రైస్ ని కుక్ చేసుకోవడం కోసం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 2 లీటర్ వాటర్ తీసుకొని అందులో హోల్ బిర్యానీ స్పైసెస్, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 2 పచ్చిమిర్చి చీలికలు, పట్టుకున్న మసాలా పౌడరు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్, ఆయిల్ యాడ్ చేసి వాటర్ని మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలండి. బాయిల్ అయిన వాటర్లో ముందుగా సోక్ చేసి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసి 90% కుక్ చేసుకోవాలి. చికెన్ సాఫ్ట్గా కుక్ అయ్యాక పట్టుకున్న మసాలా పౌడర్ని యాడ్ చేసుకొని 2 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. చికెన్ని కడాయిలో చికెన్ని లేయర్లా స్ప్రెడ్ చేసుకోవాలండి. 90% కుక్ అయిన రైస్ని డ్రైన్ చేసుకొని చికెన్ పైన లేయర్గా వేసుకోవాలండి. రైస్ పైన కొద్దిగా కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్స్, సాఫ్రాన్ మిల్క్ యాడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ లేయర్గా రైస్ యాడ్ చేసుకొని సేమ్ బ్రౌన్ ఆనియన్స్, కొద్దిగా పుదీనా, కొత్తిమీర, సాఫ్రాన్ మిల్క్, 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకొని టైట్గా ఉన్న లిడ్ పెట్టుకోవాలండి. బిర్యానీ అడుగు పట్టకుండా స్టవ్ మీద పెనం పెట్టుకొని వేడి అయ్యాక బిర్యానీ పాట్ని పెట్టి 10 to 15 మినిట్స్ దమ్ చేసుకోవాలి. ఇలా చేస్తే బిర్యానీ అడుగు పట్టకుండా చికెన్ చాలా టెండర్గా, జ్యూసీగా, సాఫ్ట్గా ఉంటుందండి. 15 మినిట్స్ తర్వాత మూత తీసి ఒక్కసారి చెక్ చేసుకొని 10 మినిట్స్ అలా వదిలేసి ఆ తర్వాత సర్వ్ చేసుకుంటే టేస్టీ అండ్ సూపర్ యమ్మీ చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. ఇలా పీస్ అనేది జ్యూసీగా, సాఫ్ట్గా, టెండర్గా ఉంటుందండి. ఈ బిర్యానీకి ఎటువంటి గ్రేవీ కర్రీ అవసరం లేదండి, అంత బాగుంటుంది. సాఫ్ట్గా, టెండర్గా, జ్యూసీగా చాలా బాగుంటుందండి. డెఫినెట్గా ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.